హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఇంకో కొత్త సుడోకు పజిల్‌తో మళ్ళీ కలుస్తున్నామండి. సో, మనం ఈరోజు సుడోకు పజిల్ ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ పజిల్. మనము కొద్దిగా కొత్త టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తాం ఈ సుడోకు పజిల్‌లో. అదేంటంటే కలరింగ్ టెక్నిక్స్ అన్నమాట. కలరింగ్ అనేది ఏంటి? ఎలా చేస్తాం అనేది ఈ సుడోకు పజిల్‌లో చూద్దాం. కొద్దిగా కాంప్లెక్సిటీ కొద్దిగా ఉంటుంది ఈ పజిల్. ఈ కొద్దిగా హార్డ్ ప్లస్ ఎక్స్‌ట్రీమ్ పజిల్ కింద కొద్దిగా మధ్యలో ఒక వెరీ హార్డ్ పజిల్ కింద వస్తుంది ఈ పజిల్. సో, మనం ఈరోజు ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా? ఓకే. ముందు మనము హిడెన్ సింగిల్స్, ఈ నేకెడ్ సింగిల్స్ ఏమన్నా ఉంటే అవి ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేసుకుందాం. సో, దానివల్ల ఏంటంటే మనకి ఒక 30% ఆఫ్ ది పజిల్ సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత మనం టెక్నిక్స్ అనేటివి మనం అప్లై చేయొచ్చు. సో, ఫస్ట్ మనం నేకెడ్ సింగిల్స్ ఏమున్నాయో అవి సాల్వ్ చేసేసుకుందాం. ఓకే. ఇక్కడ చూడండి సిక్స్త్ బ్లాక్‌లో 2 అనేది ఉంది నేకెడ్ సింగిల్ కింద. సో, అది మనం 2 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే 7 అనేది ఫార్మ్ అయిపోయింది నేకెడ్ సింగిల్ కింద మళ్ళీ సిక్స్త్ బ్లాక్‌లో. ఇది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫిఫ్త్ బ్లాక్‌లో చూడండి. ఫిఫ్త్ బ్లాక్‌లో మీకు 1, 4 2 నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, ఇవి డైరెక్ట్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు 1, 4. మళ్ళీ ఫిఫ్త్ బ్లాక్‌లో నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ సెకండ్ బ్లాక్‌లో 4 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. అది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 9 అనేది ఫార్మ్ అయింది నేకెడ్ సింగిల్ కింద సెకండ్ బ్లాక్‌లో. అది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ ఫిఫ్త్ బ్లాక్‌లో చూడండి. 9 అనేది నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. సో, అది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. సో, ఇక్కడ మళ్ళీ 8 అనేది ఫార్మ్ అయింది నేకెడ్ సింగిల్ కింద. సో, అది 8 అనేది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. సో, ఇక్కడ మళ్ళీ మీరు థర్డ్ బ్లాక్‌లో చూస్తే ఫోర్త్ బ్లాక్‌లో చూస్తే 1, 7 నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, అవి మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ సిక్స్త్ బ్లాక్‌లో చూస్తే 4, 1 నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, ఇవి డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఫోర్త్ బ్లాక్‌లో 5 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. అది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ ఎయిత్ బ్లాక్‌లో చూడండి 1, 8 నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, అవి డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. సో, ఇంకా నేకెడ్ సింగిల్స్ అన్నీ అయిపోయాయి. సో, ఇప్పుడు మనకేంటంటే హిడెన్ సింగిల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. హిడెన్ సింగిల్స్ అంటే ఆ ఒక్క నంబరే ఆ రీజియన్‌లో ఉండాలన్నమాట. అది వేరే నంబర్స్‌తో మిక్స్ అయి ఉండొచ్చు. బట్ అదొక్క నంబరే ఉండాలి. మనము ఇది కొద్దిగా హిడెన్ సింగిల్స్ కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది. సో, అందుకని మనం కొద్దిగా హింట్ తీసుకొని అది ఎక్కడుందో తీసుకున్నాం. ఇక్కడ చూడండి 4. 4 అనేది హిడెన్ సింగిల్. ఈ 4 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది ఇక్కడ. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 4 అనేది ఈ మొత్తం ఫస్ట్ బ్లాక్‌లో అంతటా ఎక్కడా లేదు. ఓన్లీ మన సెకండ్ రోలో సెకండ్ కాలమ్‌లో ఉంది. సో, డైరెక్ట్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు 4. అలాగే ఇక్కడ 9 చూడండి థర్డ్ బ్లాక్‌లో 9 అనేది ఎక్కడా లేదు.
ఓన్లీ ఒక దగ్గరే ఉంది. ఇది కూడా హిడెన్ సింగిలే. సో, ఈ హిడెన్ సింగిల్ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్ బ్లాక్‌లో చూడండి, నైన్త్ బ్లాక్‌లో 8 అనేది కూడా హిడెన్ సింగిలే. ఇది కూడా మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకేమన్నా హిడెన్ సింగిల్స్ ఈ సెవెంత్ బ్లాక్‌లో చూడండి, 9 అనేది హిడెన్ సింగిల్. ఇంకెక్కడా లేదు సెవెంత్ బ్లాక్‌లో. సో, ఇక్కడ కూడా మనం 9 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, హిడెన్ సింగిల్స్ అనేటివి ఇప్పుడు అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ ఫార్మ్ అయింది. ఒకటి నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది చూడండి. 3 అనేది నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫ్లిప్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ 9 అనేది నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. సో, అది మనం డైరెక్ట్‌గా ఫ్లిప్ చేసుకోవచ్చు. సో, ఇంకా నేకెడ్ సింగిల్స్, హిడెన్ సింగిల్స్ సాల్వ్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక టెక్నిక్ యూజ్ చేద్దామండి. అదే మనం కలరింగ్ టెక్నిక్ అంటాం. ఈ కలరింగ్ టెక్నిక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నంబర్ ఉందనుకోండి. ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి. ఆ నంబర్ ఒక రీజియన్‌లో ఓన్లీ పెయిర్‌గా ఉండాలి. అంటే ఓన్లీ 2 టైమ్స్ ఉండాలి పెయిర్. 2 టైమ్స్ అంటే ఒక పెయిర్. ఆ 2 టైమ్స్ ఉండేటట్టు ఆ 2 టైమ్స్ ఉండి, మనం ఒక దానికి ఒక కలర్ ఎయొచ్చు. ఇంకో దానికి ఇంకో కలర్ ఎయొచ్చు. ఓకే. 2 డిఫరెంట్ కలర్స్ ఏస్తాం. 2 డిఫరెంట్ కలర్స్ ఏసిన తర్వాత అలాగే మనము ఆ చైన్‌ని కంటిన్యూ చేస్తాం. ఆ చైన్‌ని కంటిన్యూ అంటే ఆ చైన్ అనేది కాంజుగేట్ పెయిర్స్ కింద. అంటే ఓన్లీ 2 ఓన్లీ 2 నంబర్స్ ఉండేటట్టు ఎనీ రీజియన్‌లో అలా చైన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఎళ్తాం. చేశాక అది మనం ఇంటర్సెక్షన్ దగ్గర ఎక్కడైతే డిఫరెంట్ కలర్స్ ఇంటర్సెక్షన్ అవుతుందో, అక్కడ మనం నంబర్ అనేది తీసేస్తాం. ఏ నంబర్‌కైతే మనం కలరింగ్ అప్లై చేసామో, ఆ నంబర్ ఇంటర్సెక్షన్ దగ్గర డిఫరెంట్ కలర్స్ దగ్గర ఇది తీసేస్తాం. ఎలిమినేట్ చేసేస్తాం. ఆ క్యాండిడేట్. అదేంటో మీకు చూపిస్తాను. అది మీకు చూస్తేనే అర్థమవుతుంది. మామూలుగా మీకు చెప్తే అర్థం అవ్వదు. అలాగే ఇంకొక టెక్నిక్ కూడా ఉంటుంది కలరింగ్‌లో. అదేంటంటే ఎనీ కలర్ సేమ్ రీజియన్‌లో 2 టైమ్స్ వచ్చిందనుకోండి. ఎనీ కలర్ సేమ్ రీజియన్‌లో 2 టైమ్స్ వస్తే అది ఆ కలర్ తాలూకా అన్ని క్యాండిడేట్స్‌ని మనం తీసేస్తాం. అంటే మిగతా కలర్ ఒకటి సొల్యూషన్. ఆ కలర్ నాట్ సొల్యూషన్ కాబట్టి అది మిగతా ఆ కలర్ తాలూకా క్యాండిడేట్స్ అన్ని తీసేసి మిగతా కలర్ క్యాండిడేట్సే పెట్టేస్తాం. అది కూడా మీకు చూపిస్తాను. అది ఎలా సాల్వ్ చేయాలో. సో, ఇక్కడ మనం 7 ఉంది కదా! 7కి అప్లై చేద్దాం కలరింగ్. ఇప్పుడు మనం 7కి ఎలా అప్లై చేస్తున్నానో చూడండి ఒకసారి. కాంజుగేట్ పేర్ అన్నాం చూడండి ఇక్కడ. ఈ కాలమ్‌లో ఫిఫ్త్ కాలమ్‌లో కాంజుగేట్ పేర్ ఉంది. ఇక్కడ ఓన్లీ రెండే 7స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనం డిఫరెంట్ కలర్స్ అప్లై చేద్దాం. ఇదొక కలరు, ఆరెంజ్ ఒక కలరు, బ్లూ ఒక కలరు. అలాగే ఈ చైన్‌ని కంటిన్యూ చేయాలి. ఇంకెక్కడైనా మనకి 2 ఓన్లీ కాంజుగేట్ పేర్స్ ఉంటే ఎక్కడైనా. అదే కంటిన్యూ చేయాలన్నమాట. సో, ఇక్కడ ఒక్కటే ఉంది కాంజుగేట్ పేరు. సో, ఇంకెక్కడా లేదు కాంజుగేట్ పేరు. సో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఈ కలరు ఈ పెయిర్ ఆఫ్ కలర్స్ కింద ఈ చైన్ ఒక్కటే ఫార్మ్ అయింది. మళ్ళీ ఇంకో పెయిర్ ఆఫ్ కలర్స్ తీసుకుందాం. అది కూడా సేమ్ 2 కలర్స్ కింద ఫార్మ్ అయ్యేటట్టు. అవి కూడా ఏమైనా ఉన్నాయో లేదో చూడాలి. అంటే 2 కాంజుగేట్ పెయిర్స్ ఏమైనా ఉన్నాయా? సో, 2 కాంజుగేట్ పెయిర్స్ కింద అయితే ఎక్కడా లేవు. సో
సో, దీనికి కలరింగ్ అప్లై చేస్తే దీనికి అవ్వదు. ఇది ఏది ఎలిమినేట్ అవ్వదు. సో, మనం ఇప్పుడు వేరే నంబర్ తీసుకొని కలరింగ్ అప్లై చేసుకోవాలి. సో, అలాగా మనం చెక్ చేసుకుంటా మనము ఎవ్రీ నంబర్‌కి అలాగే చెక్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, ఈ కలరింగ్‌కి అప్లై చేసుకునే ముందు అన్నీ ముందు మనం అన్నీ మిగతా సింపుల్ టెక్నిక్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి. సింపుల్ టెక్నిక్స్ అంటే నేకెడ్ సింగిల్, హిడెన్ సింగిల్, నేకెడ్ పెయిర్స్ అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకా నేకెడ్ ట్రిపుల్ కూడా వస్తుంది. నేకెడ్ ట్రిపుల్ కూడా వస్తున్నప్పుడు మనం సాల్వ్ చేసుకోవచ్చు అది. సో, ఇప్పుడు మనం ఇంకో నంబర్ తీసుకొని చేసుకుందాం. అది ఇంకో నంబరు మనం 3 చేసుకుందామా? 3 కూడా చేసుకోవచ్చు. 3లో కూడా చైన్ ఫార్మ్ అయ్యే కాంబినేషన్స్ అయితే లేవు. ఎందుకంటే కాంజుగేట్ పెయిర్స్ ఎక్కువ లేవు దీనికి. సో, ఇది కూడా మనకి తక్కువ పాసిబిలిటీ ఎలిమినేషన్. సో, నెక్స్ట్ 4 కూడా నాట్ అంత పాసిబుల్ కాదు. నెక్స్ట్ 5 కూడా అంత పాసిబిలిటీలో లేదు. 6 సో, 6 కూడా అంత పాసిబిలిటీలో అయితే లేదు. 7 చూసినప్పటికి ఓకే. మనం ఒక హింట్ తీసుకుందాం. హింట్ తీసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ 6 అనేది ఒక హిడెన్ సింగిల్‌గా ఉంది. మర్చిపోయాం మనం. సో, అందువల్ల మనకి దొరకట్లేదు. ఇక్కడ 6 అనేది చూసుకుంటే ఈ లాస్ట్ కాలమ్‌లో నైన్త్ రోలో ఈ నైన్త్ రోలో హిడెన్ సింగిల్‌గా ఉంది 6 అనేది. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా 6 అనేది ఫిలప్ చేసుకోవచ్చు. 6 సో, అయిపోయింది. సో, అలాగ మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది సింపుల్ టెక్నిక్స్ అన్ని ముందర అయిపోవాలన్నమాట. హిడెన్ సింగిల్, నేకెడ్ సింగిల్ అవన్నీ అయిపోతే మనకి ఈజీగా ఆ కలరింగ్ టెక్నిక్ అనేది సాల్వ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి మళ్ళీ నేకెడ్ సింగిల్ ఫార్మ్ అయింది 5. సో, ఇక్కడ మనం 5 ఫిలప్ చేసుకోవచ్చు డైరెక్ట్. సో, అది మీరన్నమాట. అది సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు 5 అనేది ఉంది. అదేంటంటే హిడెన్ సింగిల్ కింద ఉంది. ఈ థర్డ్ బ్లాక్‌లో 5 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, హిడెన్ సింగిల్ అంటే డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, అలాగే మనం హిడెన్ సింగిల్స్ ఇంకేమున్నాయో చెక్ చేసుకోవాలి ఇలాగా. ఇక్కడ ఒకటుంది చూడండి. ఇక్కడ ఏముంది ఇప్పుడు 2, 3, 7 ఉంది. సో, ఇక్కడ మనకి 3 అనేది హిడెన్ సింగిల్.
లాస్ట్ బ్లాక్‌లో 9థ్ బ్లాక్‌లో 3 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా మళ్ళీ హిడెన్ సింగిల్స్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం కలరింగ్ టెక్నిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆ! ఇప్పుడు కలరింగ్ టెక్నిక్ అనేది మనం అప్లై చేద్దాం. ఈ కలరింగ్ టెక్నిక్ ఫస్ట్ 7 ఫస్ట్ 7ని మీరు హైలైట్ చేసుకొని కాంజుగేట్ పెయిర్స్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఇది ఇంకా ఇది డైరెక్ట్‌గా ఉంది కాంజుగేట్. సో, ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు కలరింగ్. ఇది ఈ కలరు, దీనికేమో ఈ కలరు. అదే మనం కంటిన్యూ అవ్వాలి. ఈ చైన్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఓకే. సో, ప్రస్తుతానికి ఈ చైన్ అనేది కంటిన్యూ అనే ఇది లేదు. మనకి స్కోప్ లేదు. సో, అందువల్ల ఇంకో చైన్ తీసుకుందాం. ఇంకో చైన్ తీసుకొని అది కంటిన్యూ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఈ థర్డ్ రోలో 2 కాంజుగేట్ పెయిర్స్ ఉన్నాయి. సో, ఇంకో కలర్ చేసుకొని ఫిలప్ చేసుకోవచ్చు ఇది. ఇంకో డిఫరెంట్ 2 కలర్స్. ఇదో కలరు, ఇదో కలరు. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి కలరింగ్ అనేది రెండు 2 పెయిర్స్‌కి అప్లై చేస్తాం. ఒకటేమో ఆరెంజ్ బ్లూకి. ఇంకోటేమో గ్రీన్ పర్పుల్‌కి. ఇక్కడ మీకు 2 పెయిర్స్‌కి అప్లై చేసినప్పుడు ఎలాగవుతుందంటే, ఇప్పుడు ఏదైనా 2 ఇంటర్సెక్ట్ అయ్యాయనుకోండి కలర్స్. ఫస్ట్ దాని నుంచి ఆరెంజ్, సెకండ్ దాని నుంచి పర్పుల్. ఇవి ఇంటర్సెక్షన్‌లో ఉన్నాయి. ఇవి ఇంటర్సెక్షన్‌లో ఉండి మనం అప్పుడు ఏం చేయాలంటే, మిగతా దీని కలర్స్ అంటే దీని తాలూకు కలర్ ఇది బ్లూ, ఇంకా దీని తాలూకు కలర్ గ్రీన్. ఇవన్నీ దీని ఇంటర్సెక్షన్‌లో ఏమైనా ఉంటే అవి తీసేయొచ్చనమాట. ఓకే. వీటి ఇంటర్సెక్షన్‌లో ఏమైనా ఉంటే తీసేయొచ్చు. బట్ ఇంటర్సెక్షన్‌లో అంటే ఇదొస్తుంది. ఇది, ఇది. దీని ఇంటర్సెక్షన్ ఏం లేదు. సో, ఇక్కడ మనకు స్కోప్ అయితే లేదు. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఈ 2 పెయిర్స్ వల్ల మనకి ఏది ఎలిమినేట్ చేసే స్కోప్ లేదు. సో, అందువల్ల ఇక్కడ మనం ఇది తీసేద్దాం. ఈ కలరింగ్ అనేది ఇక్కడ తీసేసి ఇక్కడ కూడా ఈ కలర్ తీసేసి ఇక్కడ ఒకటుంది. ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ ఉంది. సో, ఈ రెండిటికి మధ్యన వేరే కలర్ పెడదాం. ఇది కాంజుగేట్ పెయిర్ అంటాం అన్నమాట మనం. కాంజుగేట్ పెయిర్ ఇంకోటి పెడతాం. సో, ఇక్కడ మనకి ఏంటి చూడండి ఈ 2 కలర్స్ ఇంటర్సెక్షన్ అయ్యాయి. గ్రీన్, ఆరెంజ్. సో, ఇవి 2 ఇంటర్సెక్షన్ అయ్యాయి కాబట్టి ఈ రెండిటి మధ్యన ఏమన్నా మనకి ఇంటర్సెక్షన్స్ ఉంటే ఆ క్యాండిడేట్స్ అనేవి తీసేయొచ్చు. ఇదిగోండి ఈ రెండిటి మధ్యన ఇంటర్సెక్షన్ ఏంటి? ఇదేమో ఇటు వెళ్తుంది. ఇదేమో ఇటు వస్తుంది. సో, ఇక్కడ మనం ఈ 7 అనేది తీసేయొచ్చు. ఓకే. ఈ 7 అనేది ఇంపాసిబుల్. ఇది అవ్వదు. అలాగే ఈ 7 అనేది సారీ ఇక్కడ. ఇక్కడేమో ఈ 7 అవ్వదు. ఇక్కడేమో ఈ 7 అవ్వదు. సో, మనం 2 7స్ ఎలిమినేట్ చేసాం. ఎక్కడెక్కడ? ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట. 2 చోట్ల ఎలిమినేట్ చేసాం. సో, అలాగే మనము ఈ కలరింగ్ టెక్నిక్స్ వల్ల ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఇవి ఎలిమినేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి. మళ్ళీ ఇక్కడ మనకి ఫార్మ్ అవుతుంది చైన్. ఇక్కడ మీకు అప్పుడు గ్రీన్ అవుతుంది. ఇది. ఇది గ్రీన్ అవుతుంది. ఇది గ్రీన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఒక గ్రీన్ వస్తుంది.
ఎందుకంటే ఇది తీసేసాం కాబట్టి ఇక్కడ ఒక గ్రీన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈ గ్రీన్ ఇంకా పర్పుల్ ఎలిమినేట్ చేసేయచ్చు మనం. ఓకే. ఇంటర్సెక్షన్ ఆఫ్ గ్రీన్ అండ్ పర్పుల్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సారీ, ఇంటర్సెక్షన్ ఆఫ్ బ్లూ అండ్ పర్పుల్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే. సో బ్లూ అండ్ పర్పుల్ ఎక్కడ ఉంది మళ్ళీ? ఇక్కడ ఒకటే ఉంది. సో ఇక్కడ మనకి స్కోప్ లేదు. ఇంకంతే. ప్రస్తుతానికైతే ఈ క్యాండిడేట్స్ ఎలిమినేట్ అయ్యాయి. నెక్స్ట్ మనం చూద్దాం ఏం చేయగలుగుతాం మనం చూసి దాని ప్రకారం మళ్ళీ మనం కలరింగ్ అనేది అప్లై చేసుకుందాం. ఇప్పుడైతే నో క్లియర్ చేసేసి ఆల్ కలరింగ్స్ మళ్ళీ అన్ని పెట్టేసి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏవి తీసేసాం? ఇక్కడ ఒకటి తీసేసాం, ఇక్కడ ఒకటి తీసేసాం. ఓకే. ఇక్కడ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ కలరింగ్ అనేది ఇప్పుడు మనకి ఎక్కడ మనకి సింగిల్స్ ఏం లేవు. సో ఆబ్వియస్ గా మనము ఇప్పుడు మళ్ళీ కలరింగ్ టెక్నిక్ అనేది మళ్ళీ అప్లై చేయాలి. సో మళ్ళీ హైలైట్ చేసేసి మళ్ళీ అప్లై చేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేమో కలర్ ఆరెంజ్, ఈ కలర్ కాంజుగేట్ పేరు కింద మళ్ళీ ఇంకో డిఫరెంట్ కలర్. ఓకే. డిఫరెంట్ కలర్ అయిపోయేటప్పటికి ఇది కూడా ఇప్పుడు మనం వేరే కలర్ కింద అప్లై చేసుకోవచ్చు మనం. వేరే కలర్ అంటే ఈ గ్రీన్, ఇది పర్పుల్. సో ఇది మళ్ళీ గ్రీన్. సో ఇది మళ్ళీ పర్పుల్, సారీ గ్రీన్. ఇంకో థర్డ్ పేర్ ఒకటి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ రెండు మనం అప్లై చేసుకోవచ్చు దీనికి. థర్డ్ పేర్ వచ్చేసి ఇది ఇంకా ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండు ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇంటర్సెక్షన్స్ లో మనం తీసేయాల్సింది ఇది. సో దీని మధ్యలో ఇంటర్సెక్షన్స్ అనేవి లేవు. సో దీనికి ఈ రెండింటికి చూద్దాం. ఈ ఈ కలర్ కి ఇంకా ఈ పేర్ ఆఫ్ కలర్స్ కి డిఫరెన్షియేషన్, పేర్ ఆఫ్ కలర్స్ కి ఇంటర్సెక్షన్ చూస్తే ఈ రెండు ఇంటర్సెక్షన్ అయిపోయాయి. ఈ రెండు ఇంటర్సెక్షన్ అంటే పర్పుల్ ఇంకా ఆరెంజ్. పర్పుల్ ఆరెంజ్ మనం తీసేయచ్చు 7. సో పర్పుల్ ఇది తీసేయడం అంటే ఇది చూడండి, ఈ 7 ఈ 7 ఆల్రెడీ తీసేసాం. ఇంకెక్కడన్నా ఉన్నాయా 7s? లేవు.
ఓకే. ఇక్కడ మీకు ఇంకోటి నేకెడ్ సింగిల్స్ ఉన్నాయి కదా! ఈ నేకెడ్ సింగిల్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేయొచ్చు. ఇక్కడ చూడండి 2, 7 ఈ 2, 7 ఉన్నందుకు ఇక్కడ మనం 2, 7 ఇక్కడ తీసేయొచ్చు. 2, 7 తీసేస్తాం. అలాగే ఇక్కడ కూడా 2, 7 తీసేస్తాం. అలాగే ఇక్కడ కూడా 2, 7 అనేది తీసేస్తాం. సో, ఎందుకంటే ఇది మనకి నేకెడ్ పెయిర్. నేకెడ్ పెయిర్ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ రోలో 2, 7 అనేది తీసేసాం. సో, ఇక్కడ చూడండి నేకెడ్ సింగిల్‌గా ఉంది. నేకెడ్ సింగిల్ ఫార్మ్ అయింది మళ్ళీ. సో, ఇది డైరెక్ట్‌గా మనం ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. అది. సో, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మనకి 7 అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ 1 అనేది హిడెన్ సింగిల్‌గా ఉంది. సో, ఇక్కడ మనం 1 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. ఇంకేమైనా ఉన్నాయా హిడెన్ సింగిల్స్ కింద? సో, లేవు. సో, ఇప్పుడు మళ్ళీ మనకి 7 హైలైట్ చేసి ఇప్పుడు మళ్ళీ కలరింగ్ అప్లై చేద్దాం. కలరింగ్ అప్లై చేస్తే మీకు ఇదొక కలరు. ఇదొక కలరు. ఇప్పుడు చూడండి. ఫస్ట్ రోలో మళ్ళీ కాంజుగేట్ పెయిర్ ఇక్కడ చైన్ ఫార్మ్ అవుతుంది. సో, ఇదొక కలర్ వస్తుంది. 2 కలర్సే యూజ్ చేయాలి. ఒక చైన్‌కి ఒక 2 కలర్సే. ఒక్కొక్క చైన్‌కి 2 కలర్సే యూజ్ చేయాలి. ఓకే. మళ్ళీ ఇక్కడొక కలరు. ఇక్కడొక కలర్. అంటే సేమ్ కలరే. చైన్‌లో ఉన్న సేమ్ కలరే. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్. ఓకే. మళ్ళీ ఇక్కడ బ్లూ. ఇప్పుడు ఇంటర్సెక్షన్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. ఇంటర్సెక్షన్స్ ఆరెంజ్ ఇంకా బ్లూ. సో, ఇక్కడ చూస్తే మీకు మళ్ళీ ఇక్కడ దీనికి మళ్ళీ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోటొస్తుంది బ్లూ. ఓకే. ఇక్కడ బ్లూ వచ్చి ఇక్కడ ఇది వెళ్ళిపోతుంది. ఇది ఆరెంజ్ అయిపోతుంది. ఇది ఆరెంజ్ అయ్యి ఇక్కడ మళ్ళీ బ్లూ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి ఇంతే. ఇంతే. ఈ చైన్ అనేది ఇంతకు మించి మళ్ళీ ప్రొలాంగ్ అవ్వదు. సో, ఇది ఎండ్ చైన్. ఓకే. ఇప్పుడు మనకి ఏమన్నా ఎలిమినేషన్స్ అవుతాయో లేదో చూడాలి. ఇంకో చైన్ ఉంది ఇక్కడ. ఇక్కడ మళ్ళీ ఇంకో చైన్ ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెంట్ కలర్ యూజ్ చేద్దాం. సో, ఇది దీనికి పర్పుల్ దీనికి ఇంకా ఆరెంజ్ ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో, బ్లూ ఇంకా గ్రీన్. ఈ ఇంటర్సెక్షన్స్ మధ్యలో 7 అనేది ఎలిమినేట్ చేసుకుందాం. ఎలిమినేట్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకి 7 ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది. ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ కదా! ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ 7 కాబట్టి ఇక్కడ మనకి ఎలిమినేట్ అవుతుంది 7. అలాగే చూడండి ఇంకేమన్నా ఉన్నాయో. ఈ గ్రీన్‌కి ఇంకా ఈ బ్లూకి. ఈ గ్రీన్‌కి ఇంకా బ్లూకి ఏమైనా ఇంటర్సెక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఎలిమినేట్ అవుతాయి.
సో ఇంకేమీ లేవు. ఇంటర్సెక్షన్స్ అనేటివి ఏం లేవు. సో ఇప్పుడు ఒకసారి కలరింగ్ తీసేసి మళ్ళీ మనము ఒకసారి చెకప్ చేసుకుందాం. ఇప్పుడు ఏవైతే మళ్ళీ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నేకెడ్ సింగిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ నేకెడ్ సింగిల్ ఫార్మ్ అయినప్పుడు మనం డైరెక్ట్‌గా 2 ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు మనం సేమ్ అదే లాజిక్ కలరింగ్ లాజిక్ 2కి అప్లై చేద్దాం. ఓకే. 2కి అప్లై చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో ఉంది కాంజుగేట్ పేరు. సో ఇక్కడ డైరెక్ట్‌గా 2 కలర్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకో 2 ఉంది. ఇక్కడ మళ్ళీ ఆరెంజ్. సో ఇక్కడ మళ్ళీ ఒక కలర్ ఉంది. సో ఇక్కడ బ్లూ. ఓకే. ఇక్కడ మళ్ళీ 2 అనేది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఆరెంజ్. సో ఇక్కడ మళ్ళీ ఒక 2 ఉంది. ఇక్కడ బ్లూ. ఓకే. ఆ! ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒకటి ఈ డైరెక్ట్‌గా కింద ఇంకొక 2 ఉంది. ఇక్కడ ఏమొస్తుంది బ్లూ వస్తుంది. సో ఇక్కడ బ్లూ వచ్చింది. ఇక్కడ బ్లూ అంటే మీకు చూడండి. ఇక్కడ సేమ్ రీజియన్‌లో 2 సేమ్ కలర్స్ ఉన్నాయి. ఇది బ్లూ, ఇది బ్లూ. సో సేమ్ బ్లూ కలర్స్ అంటే ఇవి మనం ఈ బ్లూ కలర్స్ ఉన్న 2s అన్నీ ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే. ఇవన్నీ మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఈ 2 అనేది మనకి ఎలిమినేట్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా. అది సొల్యూషన్ రాదనమాట. ఓన్లీ ఆరెంజ్ కలర్ 2స్‌కే సొల్యూషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం కలరింగ్ తీసేసి చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి చాలా నేకెడ్ సింగిల్స్ వచ్చాయి. ఇక్కడ 4 డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఇక్కడ 8థ్ బ్లాక్‌లో 7 డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 8థ్ బ్లాక్‌లో 5 డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 2 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 4 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 7 అనేది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 2 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 2 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 7. సో ఇక్కడ నుంచి పజిల్ అనేది ఇంక ఈజీ అయిపోతుంది. సో కలరింగ్ టెక్నిక్ వల్ల మనకి ఎలిమినేషన్స్ చేసి పజిల్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఇలా నేకెడ్ సింగిల్ ఫార్మ్ అయితే మనం సింపుల్‌గా మన పజిల్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో కలరింగ్ టెక్నిక్ కొద్దిగా మీకు ఏంటంటే కొద్దిగా మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే గాని మీకు అర్థమవ్వవు. కొద్దిగా మీకు ఫ్యూచర్‌లో మీకు ఆ కలరింగ్ ఏంటి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈజీగా అవుతుంది. మీకు ఫస్ట్‌లో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది అది ఏంటి అనేది. సో, మీకు ముందు ముందు అది ఏంటి అనేది ఎలా చేయాలనేది అర్థమవుతుంది. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు చూడండి. ఇక్కడ 7. సో, అన్నీ ఫిలప్ అయిపోయాయి. నేకెడ్ సింగిల్స్ ద్వారా అన్నీ ఫిలప్ అయిపోయాయి. సో, పజిల్ అనేది సాల్వ్ అయిపోయింది. సో, ఇలా అండి మనం పజిల్ కలరింగ్ టెక్నిక్‌తో ఇలా సాల్వ్ చేసుకోవాలి. సో, 2 డేస్‌కి ఇది మనము ఈ సెషన్‌తో మనం క్లోజ్ చేసేద్దాం ఈ పజిల్. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి పజిల్‌తో మళ్ళీ కలుద్దాం. ఓకే. అంతవరకు బాయ్. థాంక్ యూ.